చూసారు కదా, అంటే విచ్చలవిడిగా స్టూడెంట్స్ అని కూడా చూడకుండా వీళ్ళని ఎంత ఎంత అమానుషంగా లాక్కెళ్తున్నారు. కనీసం అంటే వీళ్ళకి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని కూడా ఒక ఐడియా లేకుండా తీసుకెళ్తున్నారు. మరి వ్యాన్లు అయితే ఎక్కిస్తున్నారు స్టూడెంట్స్ అందరినీ కూడా. మరి వీళ్ళ డిమాండ్స్ అయితే నెరవేర్చే దాకా జరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు. పోలీసులు బలగాలు కూడా చాలా మంది వాళ్ళందరినీ పైకి ఎక్కించిన పరిస్థితి. సో ఇక్కడ స్టూడెంట్ ఉన్నారు, మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రి చూడొచ్చండి ఇక్కడ స్టూడెంట్స్ అని కూడా లేకుండా వీళ్ళని అరెస్ట్ చేయడం. సో అంటే రాష్ట్రంలో విద్యార్థులకు అండగా ఉంటానన్న, నిరుద్యోగులకు అండకుండా ఉంటానన్న ప్రభుత్వం ఈ రోజు విద్యార్థుల దుస్థితి, అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల దుస్థితి చూడొచ్చు మనం. ఎట్లాంటి పరిస్థితి వీళ్ళకి ఉందనేది. సో చూడొచ్చు, అంటే ఒక రౌడీలాగా గుండాలాగా వాళ్ళని ఎక్కించిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. సో